తాత నమస్తేనే. నమస్తే. ఏం పేరుదే? సత్య. సత్య గారు ఏం చేస్తుంటారు మీరు? మీరు వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం చేస్తున్నా. ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు 5 గుంటలు ఉంటుంది. 5 ఎకరాలు 5 గుంటలు ఉంటుంది. ఏం వేసినావు మరి ఈసారి? ఈసారి ఒడ్లు పెట్టినాము, జొన్నలు వేసినాము. ఒడ్లు పెట్టినా జొన్నలు వేసినాము. ఓకే, ఎట్లుంది మరి? అంటే గిట్టుబాటు ధర దొరికిందా? ఈసారి గిట్టుబాటు ధర బాగానే వచ్చేసి గిట్టుబాటు ధర బాగానే వచ్చేసి క్వింటల్కి 4,000 3,000 బాగానే పోయింది ఈసారి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో బోనస్ 500 ఇస్తా అన్నది, ఏమైనా ఇచ్చిందా? ఇయ్యలేదు. ఇస్తుంది నమ్మకం ఉంది. ఎట్లా ఇప్పుడే గెలిచిండు కదా, ఇప్పుడు మనము అప్పుడే ఉడక ఆరబెట్టింది తినం కదా నిజంగా. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 6 గ్యారెంటీలు అంటుంది. మరి మీ రైతులకి ఏమన్నా అంటే ఎట్లా బాగా చేస్తాను నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఇప్పుడు బస్సు పిరి పెట్టిండు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాడు, కరెంట్ ఫ్రీ అది కూడా ఇస్తున్నాడు, ఇంకా ఇస్తాడు. కేసీఆర్ గవర్నమెంట్ బాగా అనిపిస్తుందా? మరి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా అనిపిస్తుంది? మాకు కేసీఆర్ గవర్నమెంట్ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇవ్వలే. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, యాడిచ్చిండు? లలిత బంధు అన్నాడు. లలిత బంధు ఊళ్ళో ఇద్దరికి ఇచ్చి అర్జెన్సీ తాకట్లు పెట్టిండు. ఏమి ఇచ్చిండు? మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. మొన్ననేమో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయింది, ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలి ఆ సెంట్రల్ అధికారం కోసం. సో మరి ఇప్పుడు ఈసారి ఇక్కడ నుండి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఎవరు కాంగ్రెస్ గెలిస్తేనే బాగుంటుంది. ఎవరున్నారు తెలుసా ఇక్కడ అభ్యర్థి పోటీ చేసేది? అభ్యర్థి పోటీ చేసేది పేరు అంటే చూసినా, పేరు చూడలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే రావాలి నీకు. ఓకే, ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్? కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ 3వ తరగతి కూడా ఉద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం ఉంది, 30,000 జీతగాని నా కొడుకు రీజన్ ఇచ్చి కొలువు ఇచ్చేసిన. కాంగ్రెస్ గుడ్డి ప్రభుత్వం, ముందర పట్టుకునేది వెనక చూసేది లేదు. చదువు రాకుండా కూడా కొలువులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరాగాంధీ అట్లా. ఇప్పుడు ఆపరేషన్లు చేసుకున్న భూములు కూడా వీళ్ళు అన్ని పట్టాలు చేసుకున్నారు. ఎవరు? కేసీఆర్ ఎమ్మెల్యేలు యాన్న భూముల మన్నెకొండ శ్రీనివాస్ గౌన్ జాగి పట్టా చేసుకున్నాడు. మళ్ళా కోరుడు చెరువు 40 ఎకరాలు చేసుకున్నాడు. మళ్ళా పాలమూరు ఎర్రగుంట చేసుకున్నాడు. ఈయన అబ్బా జాగిరా, ఈయన తాత జాగిరా. ఈ ఊరిన అంత గవర్నమెంట్ మొత్తంలో కేసీఆర్ ఏమో హైదరాబాద్ గింబర్గా 2 కోట్లకి ఎకరం పిండు. మాకంతా తెలుసు. మరి మోడీ పరిస్థితి ఏంది? మరి ఈసారి మోడీని గెలిపిద్దామా తీసేద్దామా? మోడీ ఉంటే బాగుంటుంది, పోతే కూడా బాగానే ఉంటుంది. సెంట్రల్ మా జాగాలు ఉండే మొత్తం బీఆర్ వాళ్ళకి ఇస్తున్నాడు. మన దేశం పిల్లలకి ఏంటికి ఇస్తలేడు, బీఆర్ వాళ్ళకి ఏంటికి ఇస్తాడు. పెండ్లల్లే పిల్లలే ఉప్పులే పప్పులే కారంలే మన మస్తు జాగాలని కాంట్రాక్టర్కి ఇస్తున్నాడు. నేను రైల్వే డిపార్ట్మెంట్ని ఏమి ఇస్తున్నాడు? ఇందిరమ్మ ఉండగా వాళ్ళ ఇంటి వాళ్ళకు అందరికి ఇచ్చి ఇల్లుకి కొలువు ఇచ్చింది. ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులు దిగిపోతే గంజి పోయడానికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు మేము నా తరాలు రైల్వేలు చేయబట్టి. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉంటే ఇప్పుడు మహబూబ్ నగర్ నుండి కాంగ్రెస్ నుండి వంశీచందన్ పేరు కన్ఫర్మ్ అయిపోయింది. బీజేపీ బీఆర్ఎస్ నుండి ఇంకెవరి పేరు కన్ఫర్మ్ కాలే. సో మరి ఎట్లా ఉంటుంది మరి? అభ్యర్థులు గెలిస్తే ఎట్లా ఉంటుంది? గెలిస్తే మా మంచిగానే ఉంటుంది. వంశీచంద్ పేరు వినలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.